ఒకవైపున ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నడుస్తోంది అనేకంటే ఇరాన్కి వ్యతిరేక శక్తులన్నీ ఒక్కటైనవి. అమెరికా ఇజ్రాయెల్ కలిసి చేస్తున్న దాడులకి ఫ్రాన్సు జోర్డాన్ వీళ్ళందరూ సహకరిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకొక వైపున 2 రోజుల ముందే మరొక యుద్ధం ప్రారంభమైంది. ఆఫ్ఘనిస్తాన్ మీద పాకిస్తాన్ యుద్ధం, పాకిస్తాన్ మీద ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం. వరుసపెట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకుంటున్నారు. మిస్సైల్ దాడులు, యుద్ధ విమానాల దాడులు పాకిస్తాన్ చేస్తుంటే, మిస్సైల్ దాడులు, డ్రోన్ల దాడులు, గ్రౌండ్ ఆర్మీతో అటాక్స్ ఇంకొక వైపున ఆఫ్ఘనిస్తాన్ చేసుకొస్తుంది. పాకిస్తాన్ పోస్టుల్ని ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ మీదన దాడులు చేసి ప్రాణాలు తీసామని పాకిస్తాన్ చెప్పుకుంటుంది. ఓవరాల్గా డ్యూరాండ్ రేఖ ఏదైతే బ్రిటిషోడు డ్యూరాండ్ అనేటటువంటి అధికారి ఫక్తూన్స్ ఉండేటటువంటి ప్రాంతం మధ్యలో నుంచి ఒక రేఖ గీసి ఆ ఫక్తూన్లను 2గా విడదీసి ఆఫ్ఘనిస్తాన్లో కొంతమందిని ఇటు కొంతమంది ఉండేటట్టు చేశాడు. అంటే పఠాన్లు అనమాట. వీళ్ళు ప్రపంచంలో అత్యధిక యుద్ధాలు చేసినటువంటి శక్తివంతులైనటువంటి వాళ్ళు, 700 సంవత్సరాలుగా యుద్ధాలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళని 2గా చీల్చుతా ఆ రోజు డ్యూరాండ్ రేఖ గీస్తే ఆ రేఖని నాటి నుండి నేటి వరకు ఆఫ్ఘనిస్తాన్ అంగీకరించదు. అనేక సార్లు పాకిస్తాన్ అక్కడ దాన్ని ఏమంటారు, మన కంచెలు వేయడానికి ప్రయత్నిస్తే వాటిని కూడా ధ్వంసం చేసిన పరిస్థితులు ఉంది. ఈ రోజు వరకు దాని వల్ల కాలేదు. ఇప్పుడు ఆ డ్యూరాండ్ రేఖ పొడవునా కూడా ఆఫ్ఘనిస్తాన్ సైన్యాలు పాకిస్తాన్లోని ప్రాంతాలని ఆక్రమించుకుంటుంటే ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ అక్కడ ఉన్నటువంటి పోస్టుల్ని వదిలేసి బంకర్లలో తలదాచుకుంటోంది.